నమస్కారం. ఈరోజు మనం జానకీనంద రాసిన ఒక అద్భుతమైన కవితను పరిశీలించబోతున్నాం. నమస్కారం. ఇది స్వామీ వివేకానంద గురించి, అయితే ఇది మామూలుగా మనం చదివే జీవిత చరిత్ర కాదు. కాదు, అస్సలు కాదు. ఈ కవిత వివేకానందుడిని ఒక చారిత్రక వ్యక్తిగా మాత్రమే కాకుండా ఒక సజీవ శక్తిగా మన ముందు నిలుపుతుంది. అవును. దీనికోసం కవి ఎన్నో పౌరాణిక, చారిత్రక పాత్రలను ప్రతీకలుగా వాడుకున్నారు. కరెక్ట్. అంటే ఈ విశ్లేషణలో మన ఉద్దేశ్యం కేవలం ఆ పోలికలను గుర్తించడం కాదు. నిజమే. ఆ పోలికల ద్వారా కవి వివేకానందుడి వ్యక్తిత్వంలోని ఒక్కో కోణాన్ని ఎలా ఆవిష్కరిస్తున్నారో లోతుగా చూడాలి. అవును. అసలు ఒక వ్యక్తిని అర్థం చేసుకోవడానికి కవిత్వం ఎంత శక్తివంతమైన సాధనమో చూద్దాం. మీరు చెప్పింది చాలా ముఖ్యం. ఎందుకంటే చరిత్ర మనకు వాస్తవాలు చెబుతుంది. కాని కవిత్వం ఆ వాస్తవాల వెనుక ఉన్న ఆత్మను చూపిస్తుంది. ఆత్మను చూపిస్తుంది. వావ్! ఈ కవితలో ప్రతి పోలిక ఒక తాళంచెవి లాంటిదనమాట. ఓ! అది వివేకానందుడి వ్యక్తిత్వంలోని ఒక్కో గదిని తెరుస్తుంది. సరే. ఈ ప్రయాణం ద్వారా ఆయన ఒక దివ్య యాత్రికుడుగా మొదలై కాలాతీతం మార్గదర్శిగా ఎలా మారారో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఆ ప్రయాణాన్ని మొదలుపెడదాం. కవిత ఆరంభమే చాలా నాటకీయంగా ఉంటుంది. అవును. అతడొక యాత్రికుడు, అనుకోని అతిథిగా దివి నుండి దిగివచ్చిన భూపాలుడు అంటుంది. అంటే దివి నుండి దిగివచ్చిన రాజు అనడం వినడానికి బాగుంది. కాని ఇది కొంచెం అతిశయోక్తిగా అనిపించడం లేదా? ఆసక్తికరమైన ప్రశ్న. అంటే ఆయనను దాదాపు దైవ సమానుడిగా చెప్పడం వల్ల ఆయన పడిన కష్టం, ఆయనలోని మానవ సంఘర్షణ మరుగున పడిపోయే ప్రమాదం ఉంది కదా? నిజమే. కాని ఇక్కడ దివి నుండి దిగివచ్చాడు అనడాన్ని మనం అక్షరాల తీసుకోకూడదు. సరే. కవి ఉద్దేశ్యం ఆయన్ని దేవుణ్ణి చేయడం కాదు. మరి ఆయన రాక వెనుక ఒక సామాన్యమైన కారణం కన్నా ఉన్నతమైన ప్రయోజనం ఉందని చెప్పడం. ఓకే. ఆయన కేవలం ఒక సంఘ సంస్కర్తనో మత ప్రచారకుడో కాదు. ఆయన ఒక యుగపురుషుడు, ఒక చారిత్రక అవసరం కోసం వచ్చిన వ్యక్తి అనే భావన కలిగించడానికి కవి ఈ పదాన్ని ఎంచుకున్నారు. అర్థమైంది. మరి భూపాలుడు అనే పదం? ఇక భూపాలుడు అంటే రాజు. ఆయన ఏ రాజ్యానికి రాజు కాదు కాని తన మాటలతో, జ్ఞానంతో లక్షలాది మంది హృదయాలను, ఆలోచనలను శాసించారు. ఆ రకంగా ఆయన ఆధ్యాత్మిక చక్రవర్తి అన్నమాట. అంటే ఆయన కార్యక్షేత్రానికి ఒక దైవీక నేపథ్యాన్ని ఇస్తున్నారన్నమాట. ఖచ్చితంగా. సరే. ఇంత పెద్ద ప్రయోజనంతో వచ్చిన వ్యక్తి ఆయుధమేమిటి? దాని గురించి కవిత ఏం చెప్తోందంటే, భార్గవరాముడినో బాణుడినో తపశ్శక్తితో మెప్పించి జ్ఞానఖడ్గాన్ని పొందిన తపస్వీ అని. అవును. ఇక్కడ జ్ఞానాన్ని దీపంతోనో వెలుగుతోనో పోల్చకుండా ఖడ్గం అంటే కత్తితో పోల్చడం చాలా ఉద్దేశపూర్వకంగా అనిపిస్తోంది. అద్భుతమైన పరిశీలన. ఇక్కడే కవి ప్రతిభ కనిపిస్తుంది. ఒక సన్యాసికి కత్తితో పనేమిటి? చూడండి, దీపం వెలుగునిస్తుంది, కాని అది నిశ్చలంగా ఉంటుంది. అవును. ఖడ్గం అలా కాదు. అదొక చైతన్యవంతమైన ఆయుధం. అది చీల్చుకుంటూ ముందుకు వెళ్తోంది, దాడి చేస్తోంది. ఓ! ఇక్కడ జ్ఞానఖడ్గమంటే సమాజంలో పేరుకుపోయిన అజ్ఞానాన్ని, మూఢనమ్మకాల్ని, ఆత్మన్యూనతను నిర్దాక్షిణ్యంగా ఖండించే ఆయుధమని అర్థం. అంటే వివేకానందుడి జ్ఞానం పోరాడటానికి ఉద్దేశించినది. కరెక్ట్. అది తెలుసుకుని అమైదిగా ఉండటానికి కాదు, మార్పు తీసుకురావడానికి. అందుకే అది ఖడ్గం. మరి ఆ ఖడ్గాన్ని పొందడానికి భార్గవరాముడు, భానుడు లాంటి వాళ్లతో పోల్చారు. ఆ పోలికల ప్రాముఖ్యతేంటి? భార్గవరాముడు అంటే పరశురాముడు. అవును. ఆయన తన తపస్సుతో, పట్టుదలతో అసాధ్యాన్ని సుసాధ్యం చేసినవాడు. ఇక భానుడు అంటే సూర్యుడు, నిరంతర శక్తికి, తేజస్సుకు ప్రతీక. సరే. ఈ పోలికల ద్వారా కవి ఏం చెప్తున్నారంటే, వివేకానందుడి జ్ఞానం సులభంగా ఉపన్యాసాలు విని వచ్చింది కాదు. దాని వెనుక పరశురాముడి వంటి అకుంఠిత దీక్ష, సూర్యుడిలాంటి నిరంతర సాధన ఉన్నాయి. అంటే ఆ జ్ఞానం యొక్క తీవ్రతను, శక్తిని మనకు తెలియజేస్తున్నారు. అవును. తపస్సు చేసి ఆ జ్ఞాన ఖడ్గాన్ని సంపాదించుకున్నారు అని చెప్పడం ద్వారా. సరే. ఇంత కఠోర సాధనతో సంపాదించిన ఆ జ్ఞానఖడ్గాన్ని ఆయన ఎక్కడ ప్రయోగించారు? ఎవరిమీద ప్రయోగించారు? అక్కడికే కవిత మనల్ని తీసుకెళ్తుంది, అప్పటి సామాజిక పరిస్థితుల్లోకి. లోకమంతా తమోగుణంలో మునిగియున్న తరుణంలో ప్రజ్వలిస్తున్న జ్యోతి అంటారు. తమోగుణం
చాలా బరువైన పదం అది. కవి దృష్టిలో అప్పటి భారతదేశం అంటే ఏమిటి? కేవలం పేదరికమా లేక అంతకు మించినదా? ఖచ్చితంగా అంతకు మించిందే. చెప్పండి. ఇక్కడ తమోగుణమంటే కేవలం భౌతికమైన చీకటి కాదు. గీత ప్రకారం తమోగుణమంటే జడత్వం, సోమరితనం, నిష్క్రియాపరత్వం. అవును, అజ్ఞానం, దిశానిర్దేశం లేకపోవడం. హ్మ్. 100 ఏళ్ల బానిసత్వం తర్వాత భారత సమాజం సరిగ్గా ఇదే స్థితిలో ఉంది. మానసికంగా కూడానా? అవును, రాజనీతికంగానే కాదు, మానసికంగా కూడా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయింది. మన వల్ల ఏమీ కాదు, మన సంస్కృతి గొప్పది కాదు అనే ఒక విధమైన నిరాశావాదం. ఒక జడత్వ. ఆ జడత్వం సమాజాన్ని కమ్మేసింది. ఆ మానసిక అంధకారమే ఇక్కడ తమోగుణం. ఆ అంధకారాన్ని తొలగించడానికి ఆయనొక జ్యోతిగా వెలిగారని చెప్పి వెంటనే అంధకారాన్ని ప్రాలద్రోలిన ద్రోణుడు అని పోల్చారు. ఆ ద్రోణుడు గురువు. ఆయన అంధకారాన్ని ఎలా తరిమికొట్టారు? మంచి ప్రశ్న. ద్రోణుడు తన శిష్యులకు కేవలం శాస్త్రాలు వల్లే వేయించలేదు. ఏం చేశారు? వారి చేతికి అస్త్రాలు ఇచ్చి వారిని యోధులని చేశాడు, యుద్ధానికి సిద్ధం చేశాడు. ఓకే. ఈ పోలిక ద్వారా కవి అదే చెబుతున్నారు. వివేకానందుడు కేవలం మీరు గొప్పవారు అని ఉపన్యాసాలు ఊరుకోలేదు. మరి ఆయన యువతకు ఆత్మవిశ్వాసం అనే అస్త్రాన్ని, సేవాతత్వం అనే ధనుస్సును ఇచ్చి దేశ పునర్నిర్మాణం అనే కురుక్షేత్రంలో పోరాడటానికి వారిని సన్నద్ధం చేసిన గురుద్రోణుడు. అంటే ఆయన కేవలం వెలుగు చూపలేదు, పోరాడే శక్తినిచ్చారు. సరిగ్గా చెప్పారు. ఈ భావననే కవిత మరింత స్పష్టం చేస్తుంది. అవును, అస్తిత్వం కోల్పోయి ఆత్మన్యూన్యతతో బానిస సంకెళ్లకు తలొగ్గిన యువభారతాన్ని మేల్కొల్పిన ఉషోదయుడు అంటారు. ఉషోదయుడు, సూర్యోదయం. ఎంత అద్భుతమైన రూపకం! నిజమే. ఆత్మన్యూన్యత, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, అదే అప్పటి యువతను పట్టి పీడిస్తున్న అతిపెద్ద మానసిక సంకేళ్ల. మన మతం మూఢనమ్మకాల పుట్ట, మన తత్వశాస్త్రం పనికి మాలినది అని పాశ్చాత్య భావజాలానికి దాసోహమన్న తరమది. అటువంటి నిస్పృహలో ఆ నిస్పృహలో ఉన్న యువతకు ఆయన ప్రబోధాలు ఒక కొత్త ఉదయంలా స్ఫూర్తినిచ్చాయి. లేవండి, మేల్కోండి, గమ్యం చేరే వరకు ఆగకండి అన్నాయన పిలుపు, అవే ఆ ఉషోదయ కిరణాలు. అయితే ఆ ఉదయం తర్వాత ఏం చెయ్యాలో కూడా ఆయనే చెప్పారని కవి సూచిస్తున్నారు. అవును, జడత్వం నశించి సత్తువ లేని శరీరాలకు కావాల్సిందిప్పుడు స్వాతంత్ర్యం కాదు, దాన్ని నిలబెట్టుకునే మనుష్యులు అని చెప్పిన మాధవుడు అని పోల్చారు. మాధవుడు అంటే శ్రీకృష్ణుడు. ఈ పోలిక ఆయన దూరదృష్టిని తెలియజేస్తుంది కదా. నిస్సందేహంగా. ఇది వివేకానందుడి ఆలోచనల్లోని పరిపక్వతకు నిదర్శనం. ఎలా? ఆయనకు తెలుసు, కేవలం తెల్లవాళ్లు దేశం విడిచి వెళ్ళిపోతే సరిపోదని. ఆ స్వాతంత్ర్యాన్ని నిలబెట్టుకోవడానికి, దేశాన్ని నిర్మించుకోవడానికి శీలం, ఆత్మగౌరవం, సేవాభావం ఉన్న పౌరులు కావాలి. మ్యాన్ మేకింగ్ ఈజ్ మై మిషన్ అని ఆయనే అన్నారు కదా. అన్నారు. మహాభారతంలో అర్జునుడికి యుద్ధం ఎందుకు చేయాలో చెప్పిన వ్యూహకర్త శ్రీకృష్ణుడు. అవును. అలాగే వివేకానందుడు కూడా స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశాన్ని ఎలా నిర్మించాలో చెప్పిన దార్శనికుడు. అందుకే ఆయన మాధవుడు. ఇప్పటివరకు మనం దేశం లోపల ఆయన ప్రభావాన్ని చూశాం. అవును. ఇక కవిత మనల్ని ప్రపంచవేదికపైకి, చికాగో సర్వమత సమ్మేళనానికి తీసుకెళ్తుంది. ఒక కీలక ఘట్టం. ఇక్కడ కవి వాడిన పోలిక నన్ను నిజంగా ఆశ్చర్యపరిచింది. ఏంటది? తన ఉనికిని కోల్పోతున్న సనాతన ధర్మాన్ని విశ్వవిఖ్యాతిగా నిలిపిన విశ్వామిత్రుడు అన్నారు. విశ్వామిత్రుడు అనగానే మనకు ఆయన కోపం, పట్టుదల గుర్తొస్తాయి. ఆయనతో వివేకానందుణ్ణి పోల్చడం వెనుక కవి ఉద్దేశమేమీ ఉంటుంది? ఇది నిజంగా ఒక అసాధారణమైన పోలిక. అవును, కవి ఇక్కడ విశ్వామిత్రుడి కోపాన్ని చూడడం లేదు, ఆయనలోని సృజనాత్మక శక్తిని చూస్తున్నారు. సృజనాత్మక శక్తినా? అవును. పురాణాల ప్రకారం విశ్వామిత్రుడు తన తపశ్శక్తితో త్రిశంకుడి కోసం ఒక కొత్త స్వర్గాన్ని సృష్టించగల సమర్థుడు. అంటే ఒక కొత్త వాస్తవికతను నిర్మించగల శక్తి ఉన్నవాడు. సరిగ్గా అదే. ఇప్పుడు వివేకానందుణ్ణి చూడండి. ఆయన చికాగో వెళ్లేనాటికి పాశ్చాత్య ప్రపంచం దృష్టిలో హిందూమతం అంటే విగ్రహారాధన, మూఢనమ్మకాలు. ఆ అభిప్రాయాన్ని తన వాగ్ధాటితో, తర్కంతో పటాపంచలు చేసి దాని వెనకున్న వేదాంతపు లోతును, విశ్వజనీనతను ప్రపంచానికి పరిచయం చేశారు. ఆ విధంగా సనాతన ధర్మానికి ప్రపంచ వేదికపై ఒక కొత్త గౌరవాన్ని, ఒక కొత్త గుర్తింపును, ఒక కొత్త స్వర్గాన్ని సృష్టించారు. ఆ రకంగా ఆయన విశ్వామిత్రుడు. ఒక కొత్త వాస్తవికతను సృష్టించటం. ఆ దృష్టితో చూస్తే ఈ పోలిక చాలా శక్తివంతంగా ఉంది. నిజమే. అయితే ఇంతటి విశ్వవిజేతలోని మరో కోణాన్ని కవిత వెంటనే మన ముందుంచుతుంది. అది ఆయనలోని కరుణ. అన్నామో రామచంద్రా అంటూ ఘోషిస్తున్న దీన భారతీయుడికై
పాశ్చాత్యుల వీధులలో జోలపట్టి తిరిగిన అస్ఖలిత బ్రహ్మచారి. ఈ వాక్యాలు హృదయాన్ని ద్రవింపజేస్తాయి. ఖచ్చితంగా ఇది ఆయన వ్యక్తిత్వంలోని రెండు తీవ్రమైన పార్శ్వాలను మన ముందుంచుతుంది. అంటే ఒకవైపు విశ్వామిత్రుడిలా ప్రపంచాన్ని గెలిచిన మేధావి, మరోవైపు తన దేశంలోని పేదల ఆకలి తీర్చడానికి జోలపట్టి తిరిగిన సేవకుడు. జోలపట్టి తిరగడమంటే భిక్షాటన చేయడం కదా. అవును. ఆయన అమెరికా, యూరోపుల్లో ప్రసంగాలిచ్చి డబ్బు సంపాదించింది తన ఆశ్రమం కోసమో కీర్తికోసమో కాదు. మరి దేనికోసం? భారతదేశంలో కరువుతో, అనారోగ్యంతో అలమటిస్తున్న కోట్లాది మంది ప్రజల సేవ కోసం. ఓ ఒక అస్ఖలిత బ్రహ్మచారి, ఒక సన్యాసి తన ప్రజల కోసం చేయి చాచడానికి కూడా వెనుకాడలేదు. ఆయన ప్రపంచ విజయం వెనుక ఉన్న అసలైన ప్రేరణ ఈ కరుణే. ఈ నిస్వార్థ సేవ, ఈ త్యాగనిరతి ఒక జన్మకే పరిమితం కాదని కవి తర్వాతి పంక్తిలో చెబుతున్నారు. అవును. దీన భారతీయుడి ఉద్ధరణకై ఎన్ని జన్మలైనా ఎత్తడానికి సిద్ధమంటూ ప్రతిజ్ఞభూనిన భీష్ముడు. భీష్మ ప్రతిజ్ఞ. వివేకానందుడి ప్రతిజ్ఞను దానితో పోల్చడం ద్వారా కవి ఏం చెప్పాలనుకుంటున్నారు? భీష్ముడి ప్రతిజ్ఞ ఆయన జీవిత గమనాన్ని నిర్దేశించింది. అది ఒక అచంచలమైన, తిరుగులేని సంకల్పం. అవును. వివేకానందుడి జీవితాన్ని నిర్దేశించిన ప్రతిజ్ఞ కూడా అలాంటిదే. నా దేశ ప్రజలు బాగుపడే వరకు, వారిలో చివరి వ్యక్తికి కూడా విముక్తి లభించే వరకు నేను మళ్లీ మళ్లీ పుడుతూనే ఉంటాను అని ఆయనే అన్నారు. ఇది కేవలం ఆవేశంలో అన్నమాట కాదు కదా? కాదు. అది ఆయన జీవితాంతం అనుసరించిన సంకల్పం. భీష్ముడి ప్రతిజ్ఞ హస్తినాపురం కోసమైతే, వివేకానందుడి ప్రతిజ్ఞ యావత్ భారతదేశం కోసం, దాని భవిష్యత్తు కోసం. ఆ సంకల్పంలోని తీవ్రత భీష్ముణ్ణి గుర్తుకు తెస్తుంది. ఆ తీవ్రత, ఆ త్యాగంలోని గాఢత. ఇన్ని పాత్రలుగా ఆయన్ను చూసిన తర్వాత కవిత చివరికి ఆయన మూలాల్లోకి వెళ్తోంది. ఆయన గురువు రామకృష్ణ పరమహంసతో ఉన్న అనుబంధాన్ని, గురు శిష్యుల అనుబంధానికి కొత్త అధ్యాయాన్ని లిఖించిన చరిత్రకారుడు అనువర్ణిస్తుంది. వారి బంధం ఎందుకంత ప్రత్యేకమైనది? ఎందుకంటే అది కేవలం జ్ఞానాన్ని చిపుచ్చుకోవడం కాదు, అదొక పరిపూర్ణమైన కలయిక. పరిపూర్ణమైన కలయిక. నరేంద్రుల్లో అగ్నిపర్వతం లాంటి శక్తి, మేధస్సు ఉన్నాయి. కాని దాని ఏ దిశగా మళ్లించాలో తెలియని అశాంతి ఉంది. రామకృష్ణుడు ఆ శక్తికి ఒక మార్గాన్ని, ఒక ప్రయోజనాన్ని చూపించారు. అగ్నికి వాయువు తోడైనట్లు వివేకానందుడి శక్తికి రామకృష్ణుని ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం తోడైంది. అంటే ఒకరికొకరు పూర్తి చేసుకున్న సంబంధం అది. కరెక్ట్. రామకృష్ణుని అనుభవసారాన్ని ప్రపంచానికి అర్థమయ్యే భాషలో చెప్పిన వ్యక్తి వివేకానందుడు. అందుకే వారి బంధం గురుశిష్యుల చరిత్రలోనే ఒక కొత్త అధ్యాయం. ఇక కవిత ముగింపు వాక్యాలు నా అభిప్రాయంలో ఇవే అత్యంత ముఖ్యమైనవి. ఆయన ప్రభావాన్ని వర్తమానంలోకి, భవిష్యత్తులోకి తీసుకువస్తాయి. చెప్పండి. మీరు సరిగ్గా చెప్పారు. ఇది ఈ కవితకు శిఖరం లాంటిది. ఎలా? మహాభారత యుద్ధంలో అర్జునుడు కర్తవ్య విముఖుడై విషాదంలో కుంగిపోయినప్పుడు శ్రీకృష్ణుడు గీతోపదేశం చేసి శంఖం పూరించి అతన్ని కార్యోన్ముఖుణ్ణి చేశాడు. అవును. ఇప్పుడు ఈ పోలికను నేటి యువతకు అన్వయించండి. సరే. నేటి యువత ఎదుర్కొంటున్న కురుక్షేత్రమేమిటి? నిరాశ, లక్ష్యం లేకపోవడం, గందరగోళం. ఈ మానసిక యుద్ధంలో వివేకానందుడి బోధనలు ఒక గీతోపదేశంలా పనిచేస్తాయి. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా అశరీరంగా ఆయన ఆలోచనలు, ఆయన పుస్తకాలు, ఆయన పిలుపు ఒక శంఖారావంలా నేటికి యువత మనసులలో మార్మోగుతూనే ఉన్నాయి. నీ శక్తిని నువ్వు తెలుసుకో, నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించు అని ప్రేరేపిస్తూనే ఉన్నాయి. అందుకే ఆయన ఒక చారిత్రక వ్యక్తి మాత్రమే కాదు, శాశ్వత గీతాచార్యుడు. అద్భుతం. ఈ చర్చ తర్వాత కవితను మళ్లీ చూస్తే ఒక స్పష్టమైన ప్రయాణం కనిపిస్తుంది. అవును. దివినుంచి వచ్చిన యాత్రికుడుగా మొదలై జ్ఞానఖడ్గంతో పోరాడిన యోధుడిగా, జాతిని మేల్కొల్పిన ఉషోదయుడిగా, ధర్మాన్ని నిలబెట్టిన విశ్వామిత్రుడిగా, దీనుల కోసం జోలపెట్టిన సేవకుడిగా, దృఢ సంకల్పంగల భీష్ముడిగా, ఇలా ఎన్నో రూపాలు దాటి చివరికి కాలంతో సంబంధం లేకుండా స్ఫూర్తినిచ్చే గీతాచార్యుడుగా ఆయన మన మనస్సులో నిలిచిపోతారు. అవును. ఒక మహోన్నత వ్యక్తిత్వాన్ని సంపూర్ణంగా ఆవిష్కరించడానికి కవిత్వం ఎంత శక్తివంతమైన మాధ్యమమో చెప్పడానికి ఈ కవిత ఒక చక్కటి ఉదాహరణ. నిజమే. కవి కేవలం పదాలు వాడలేదు. మన సంస్కృతిలోని, పురాణాల్లోని పాత్రల సారాన్ని పిండి దాన్ని వివేకానందుడి వ్యక్తిత్వానికి అద్దంగా పట్టారు. ఇది ఆయనని ఎంత లోతుగా అర్థం చేసుకున్నారో తెలియజేస్తోంది. ఖచ్చితంగా. ఈ విశ్లేషణ ముగిస్తూ ఒక ఆలోచనొస్తోంది. చెప్పండి. ఈ కవితలో వివేకానందుడిని ఎన్నో ప్రతీకలతో పోల్చారు కదా. ఒకవేళ ఈ కవిత ఆధారంగా ఆయన్ను ఒకే ఒక్క రూపకంలో వర్ణించాల్సి వస్తే ఏది అత్యంత సముచితంగా ఉంటుంది?
ఆసక్తికరమైన ప్రశ్న. ఆయన అజ్ఞానపు చీకటిలో దారి చూపిన జ్యోత, ఆ చీకటిని చీల్చి చెండాడిన ఖడ్గమా, మ్మ్. లేక నేటికీ మనల్ని కార్యోన్ముఖుల్ని చేస్తున్న శంఖమా? బహుశా సమాధానం ఈ మూడింటి కలయికేమో. ఎలా? జ్యోతి దారి చూపుతుంది, ఖడ్గం దారిలోని అడ్డంకులను తొలగిస్తుంది, శంఖం ఆ దారిలో నడవమని మనల్ని పిలుస్తుంది. బహుశా వివేకానందుడు ఈ 3 పనులను ఏకకాలంలో చేసిన ఒక మహత్తర శక్తి. మహత్తర శక్తి, అవును.